హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సిరిమోని కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ చికెన్ 65. అమ్మో, చికెన్ 65 అది కూడా రెస్టారెంట్ స్టైలా అని షాక్ అవుతున్నారు కదా. అవునండి, చికెన్ 65 యాజ్ ఇట్ ఈస్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేస్తారో అలా మనం కూడా స్టెప్ టు స్టెప్ చూపిస్తాను, మీరు ఫాలో అయిపోండి. అంతే సింపుల్గా ఉంటుంది. అసలు మీరు గానే చేస్తే ప్రతిసారి మీరు రెస్టారెంట్కి వెళ్ళి స్టార్టర్స్ తినే బదులు ఇంట్లోనే చికెన్ తెచ్చుకున్న ప్రతిసారి కొంచెం చికెన్ తీసుకొని ఇలా 65 లాగా చేసేసుకుంటారు. అంత టేస్టీ ఉంటుంది అండ్ అలాగే అంతే ఈజీ ప్రాసెస్ కూడా అండి. మరి అంత ఈజీ ప్రాసెస్ని మనం ఎలా వదిలేస్తాం? చేసేసుకోవాలి కదా. చేసుకునే ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరిమోని కిచెన్ అండ్ వ్లాగ్స్. ఫస్ట్ టైం మీరు నా వీడియోస్ చూస్తున్నట్లయితే ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేసి అన్ని వీడియోస్ని చెక్అవుట్ చేసేయండి. చాలా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ చాలా క్విక్గా చేసే రెసిపీసే పోస్ట్ చేస్తున్నానండి. సో చేసేద్దామా? అలాగే మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టేసుకోండి. మీకు అన్ని నోటిఫికేషన్స్ నా ఛానల్ నుంచి వచ్చేస్తుంటాయి. ఫస్ట్ వీడియో మీరే చూసేస్తారు. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ చికెన్ తీసుకొని ఇలా నీట్గా స్మెల్ లేకుండా కడిగి పెట్టుకోండి. ఈ మధ్యలో చికెన్ చాలా స్మెల్ వస్తుందండి. సో ఉప్పు నీళ్ళలో వేసి కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడిగిన చికెన్లో కొంచెం ఉప్పు, కొంచెం కార్న్ఫ్లోర్ అంటే 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసి ఎగ్ ఎల్లో కలర్ తీసేసి ఓన్లీ వైట్ కలర్, నేను వీడియోలో చూపిస్తున్నట్టు వైట్ కలర్ తీసుకొని అందులో వేసేసి మంచిగా కోట్ అయ్యేటట్టు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ మాదిరిగా మంచిగా తడుపుకోండి. ఒకవేళ మీకు లూజ్ అనిపిస్తే మరి కాస్త కార్న్ఫ్లోర్ వేసుకోండి. చూసారా, నాకు కొంచెం లూజ్ అనిపించింది, అందుకని మళ్ళీ 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి ఇలా మంచిగా కలిపానండి. చూసారు కదా, ఇలా మంచిగా ముక్కలకు కోట్ అయ్యేటట్టు తడిపి 15 to 20 మినిట్స్ అలా పక్కన పెట్టేయండి. మనకి చికెన్ ఎంత మ్యాగ్నెట్ అయితే టేస్ట్ అంత బాగుంటుందండి. సో అలా 15 to 20 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. చూసారా, ఆయిల్ బాగా వేడి కావాలి. అలాంటప్పుడు మనం చికెన్ ముక్కలని ఒక్కొక్కటిగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మంచిగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. మొత్తం చికెన్ అంతా రెడ్ కలర్ మారిపోవాలి. అలా మంచిగా వేయించుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటేనే ముక్క లోపల వరకు ఉడికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో చూసేయండి, చూసారా మంచి రెడ్ కలర్ వచ్చింది కదా. ఈ మాదిరిగా మంచిగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ ఇదే మాదిరిగా ఇంకో వాయి కూడా ఉంటుంది కదా, మిగిలిపోయిన చికెన్ ఉంటుంది కదా, అది కూడా మళ్ళీ ఒక్కొక్క ముక్క వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ వేయించుకోండి. ఫస్ట్ వేసిన వెంటనే కదలపకుండా ఒక 1 మినిట్ అలా వదిలేసి ఇలా 2 సైడ్స్ ఫ్లిప్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. చూసారా, మంచి కలర్ వచ్చింది కదా. అంతే, ఇది కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. చూసారా, ఇలా కలర్ వచ్చే వరకు వేయించుకోండి. గుర్తుంచుకోండి, ఇలా వేయించుకుంటేనే ముక్క లోపల వరకు ఉడికి చాలా టేస్టీగా అవుతుందండి. సో ఇదంతా తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ అంతా తీసేసి కొంచెం ఆయిల్, మనకి ఫ్రైకి సరిపడంత ఆయిల్ 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసి వేడయ్యాక కొన్ని వెల్లుల్లి కట్ చేసి చిన్నగా కట్ చేసి వేసుకోండి. 2-3 పచ్చిమిర్చి, 2-3 ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు రెబ్బలు వేసి మంచిగా ఎల్లుల్లిపాయలు రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 2 పెద్ద సైజు అయితే 2, చిన్న సైజు అయితే 3 ఉల్లిపాయలు కట్ చేసుకొని ఇలా పోపులో వేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. తర్వాతకి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం ధనియా పౌడర్, కొంచెం చికెన్ మసాలా పౌడర్ ఇవన్నీ వేశాక మళ్ళీ ఒక 1 మినిట్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్లో ఉన్న పచ్చి వాసన అంతా పోయేదాకా
ఒక 1 మినిట్ నుంచి 2 మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. కారాలు మాడకుండా చూసుకోండి. ఇప్పుడు అలా వేగాక 1/2 కప్ పెరుగు వేసి ఇలా మొత్తం మసాలాకి పట్టే వరకు మంచిగా ఒకసారి కలుపుకొని ఒక 1 మినిట్ వరకు వదిలేస్తే మంచి రెడ్ కలర్ వస్తుంది. అప్పుడే కొంచెం ఫుడ్ కలర్ వాటర్లో కలిపి వేసేయండి. తర్వాతకి ఇలా కలుపుతూ మొత్తం ఆయిల్ అంతా బయటికి వచ్చే వరకు వేయించుకోండి. చూసారా, ఆయిల్ అంతా బయటకు వచ్చింది కదా. ఇప్పుడు ఒక బద్ద నిమ్మరసం పిండేసి మనం వేయించి పక్కన ఉంచుకున్న చికెన్ ముక్కలు ఉంటాయి కదా, అవన్నీ మసాలాలో వేసేయండి. ఇప్పుడు మొత్తం మసాలా అంతా చికెన్కి పట్టే వరకు 1 మినిట్ వరకు మంచిగా కలుపుతూ వేయించుకోండి. తర్వాత 1 మినిట్ వదిలేసి వేయించుకోండి. లాస్ట్కి కొంచెం కొత్తిమీర స్ప్రింకిల్ చేసేయండి. అంతే, ఇంకా మన చికెన్ 65 పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో లాగా రెడీ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్ ఉంది కదా. మరి మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? వెంటనే మీరు కూడా చేసేయండి. చాలా ఈజీ అంటే ఈజీ ప్రాసెస్ కదండి, చాలా త్వరగా కూడా అయిపోయింది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరిమోని కిచెన్ అండ్ బ్లాగ్స్. అలాగే మీకు ఇంకా ఏమన్నా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, నేను మీకోసం చేసి పెడతాను. అలాగే మీరు ఒకవేళ నా స్టైల్లో లాగా చికెన్ 65 ట్రై చేసి ఉంటే డెఫినెట్గా నా ఛానల్లో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అలాగే నాకు ఇన్స్టాలో ఫోటో పెట్టేసేయండి నన్ను ట్యాగ్ చేసి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Bye-bye. See you in the next video.